చివరికి తను రాసిన సనారి విశ్వేశ్వర స్వామి వారి సంవాదం అనే గ్రంథం రాశారు లిపి భాషలో. అంటే పంచబ్రహ్మలు ఎవరు, పంచభూతములు ఎవరు, శివుడికి ఎలాగ ఆరాధించాలి, ఇవన్నీ పూజా కార్యక్రమాలు, తంత్రాలు, మంత్రాలు మరియు సువర్ణం తయారు చేసే విధానము మంత్రశక్తితో అవన్నీ రాసిన పుస్తకం ఒకటి ఉంది. రానున్న కాలంలో, కలియుగంలో రానున్న కాలంలో భక్తులు సులువుగా చదువుకునడానికి వీలుగా తెలుగులో అచ్చువేయాలన్న సంకల్పం చేత చెన్నై వెళ్ళారు. అప్పటికే కంచి మొగలియార్ గారిని గవర్నమెంట్ల వాళ్ళు, అతను ఒక్కరికే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది చెన్నైలో. మహాసుందరాంగుడు మరియు కోటీశ్వరుడు. కానీ తన గ్రహ సంచారం మేరకు ఏమైందంటే కుష్టి వ్యాధి అతని దేహంలో వచ్చి భార్య బిడ్డలను కూడా నోచుకోలేక గ్రామం పొలిమేర్లలో ఒక పుష్కరుడి దగ్గర కూర్చునేవాడు. అంతటి సుందరాంగుడు, అంతటి కోటీశ్వరుడు కూడా. సాయంత్రం అయితే భార్య బిడ్డలు ఎవరో వారిని గరిటె తీసుకొని ఒక తామరాకులో అన్నం ముద్ద వేసి పెడితే ఆడు తిని బ్రతికేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఎందుకు ఈ బ్రతుకు, ఉంటేనేమి చస్తేనేమని చెప్పి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి సముద్ర తీరకు వెళ్ళేసరికి స్వామివారి ఇదంతా గమనించి మెరుపు రూపంలో వచ్చి తను కాపాడుతున్నారు. స్వామి, ఎవరు స్వామి, నేను విసిగిపోయి నేను మార్గం చూసుకుందామని జరిగితే నాకు కాపాడుతున్నారంటే స్వామివారి ప్రత్యక్షమయ్యి, నాయనా నీకు ఎంతో ఆయుధాయం ఉంది, నీ పునర్భోగాలన్నీ నీకు సంక్రమిస్తాయి. అంటే మీరెవరు? నేను సాక్షాత్ పరమేశ్వరుని ఆదిశంకరుని సనారి విశ్వేశ్వర స్వామి అంటారు. తన జన్మ వృత్తాంతం టూకీగా చెప్పారు. స్వామి, నాతో మీకేం పని జరిగిందంటే అప్పుడు చెప్తారు. నేను సనారి విశ్వేశ్వర స్వామి వారు సంవాదం గ్రంథం రచించాను, అది తెలుగులో అచ్చు వేయటానికి నీ దగ్గరికి వచ్చాను. ఆ మహత్తరమైన కార్యక్రమం చేసి జరిపించాలని సంకల్పంతో వచ్చాను. అంటే చూడండి స్వామి, నేను కాళ్ళు చేతులు మొండివాడిని, నేను ఎలా చేస్తానంటే నీ ఈ గ్రంథాన్ని స్వీకరించడైనా నీకు అన్ని శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తానంటే గ్రంథం స్వీకరిస్తాడు. ఎక్కడ లేని శక్తి సామర్థ్యాలు అతనికి వస్తాయి. అలాగే ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళేసరికి ఏ భార్యా బిడ్డలు అయితే దూరం చేశారో ఆ భార్యా బిడ్డలు ఆదరిస్తారు, వెళ్ళి పని ప్రారంభిస్తాడు. అతను చెప్తాడు, ఫలానా ఇన్ని రోజులకి మీ గ్రంథం తయారవుతుందంటే స్వామివారు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి పని ప్రారంభించి చెప్పిన విధంగా ఆ టైం అయ్యేసరికి ఆ గ్రంథాన్ని తయారు చేశారు. అనుకున్న ప్రకారంగా స్వామివారు కూడా అక్కడ రావడం జరిగింది. గ్రంథం తయారైపోయిందంటే అయిపోయింది స్వామిని అందించేస్తారు. అందించేసి చంకలో పెట్టి స్వామి వెళ్ళిపోతుండగా స్వామి అని ప్రార్థన చేస్తాడు. ఏమైనా అంటే, చూడండి మీరు చెప్పిన విధంగా నాకు ఒంటిలో గాయాలన్నీ తొలగిపోయాయి స్వామి, అక్కడక్కడ 3 గాయాలు ఉండిపోయాయి అనేసరికి నువ్వు అచ్చులో 3 తప్పులు పెట్టుంటానైనా తప్పుకు ఒక గాయం చెప్పున్నా అవి మిగిలిపోయి ఉంటే మళ్ళా సరిదిద్దుకునే అవకాశం స్వామివారు కల్పించారు. ఆ సమయాన్ని కూడా వినియోగించుకొని ఆ తప్పులు సవరించుకొని మళ్ళీ రీప్రింట్ చేసి ఇచ్చేసరికి తన దేహంలో ఉన్న పుష్టివ్యాధి మొత్తం నిర్మూలన అయిపోయింది. స్వామివారు తిరిగి రావడం, తన గ్రంథాన్ని ఇవ్వడం, స్వామి నా ఆనంద బాష్పాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఆనంద పరవశ్యంతో మిమ్మల్ని ఊరేగిస్తారు, నాకు అనుగ్రహించండి అంటే పల్లకి మీద పెట్టి స్వామివారిని ఊరేగిస్తుండగా ఎక్కడి నుంచో వచ్చారు ఒక సాధువు గారు. తన సాక్షాత్తు జగద్గురు సనారి విశ్వేశ్వర స్వామి అంట ఆదిశంకరుడైన పరమేశ్వరుని అంటున్నారని చెప్పేసి భక్తులందరూ కూడా ప్రతి సెంటర్కు తండోపతండాలుగా వస్తున్నారు. ట్రాఫిక్ మొత్తం చెన్నై పట్టణంలో స్తంభించుకుపోయింది. ఇది పోలీస్ స్టేషను మరియు పోర్టు సిబ్బంది వరకు వెళ్ళి ఏంటి జరిగిందంటే ఫలానా ఇలాగ జగద్గురు సనారి విశ్వేశ్వర స్వామి వారట సాక్షాత్తు ఆదిశంకరుడే, అతను తన ఇలా వచ్చి ఇలా జరిగింది. ఆ మగలియార్ గారికి అతను ఎక్కడో పాడుపడిన ఒక బంగ్లాలో ఉండేవాడు, తనకి ఆ దేహంలో పుష్టివ్యాధిని నిర్మూలించారు, తన పునర్భోగాలని కల్పించారు, అతని ఆనంద భాషలో తను ఊరేగిస్తున్నాడు స్వామి. ఆ ఊరేగింపు చూడటానికి భక్తులందరూ తండోపతండాలుగా వెళ్తున్నారు. కాబట్టి ఈ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిందని చెప్పడంతో మరెందుకు అని ఆ కోర్టు మరియు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆ స్వామివారి దగ్గరికే వెళ్ళారు. స్వామివారు కూర్చున్నారు. భక్తులు ఎంతో మంది పాదాలకు నమస్కారం చేస్తున్నారు, ఎంతో మంది కోరికలు అడుగుతున్నారు. అడిగితే కొంతమంది పెద్దలు అందరు లేచి, స్వామి మీరు సాక్షాత్తు ఆదిశంకరుని అంటున్నారు కదా, మీ 3వ నేత్రాలు చూపించండి అని అంటారు. అనేసరికి అప్పుడు సముద్రపు ఒడ్డులో పచ్చిగడ్డి గొప్పలు వేయించి క్షణిక మాత్రంలో ఆ 3వ తంకాన్ని తెచ్చేసరికి
ఆ పచ్చగడ్డి కుప్పల మీద దగదగా మండిపోతుందట. మండిపోయేసరికి ఆ అగ్నిలో స్వామివారు కూడా అగ్నిహోత్రుడు వాళ్ళు దగదగదగ మండుతుంటే స్వామివారికి అన్నపు ఎసరలతోటి రుద్రాభిషేకం చేసి స్వామివారి శిరస్సు మీద అన్నపు ఎసరలతో రుద్రాభిషేకం చేసి శాంతపరిచాడు. తదనంతరం రెండవ ప్రశ్నగా, స్వామి మీరు అర్ధనారీశ్వరుడు కదా, మీ అర్ధనారీ తత్వాన్ని చూపించండి అంటే అప్పుడు అమ్మవారు రెండవ అవతారమై పార్వతీ రూపంలో ఉన్నారు. అమ్మ అని కానీ నాన్న అని కానీ పిలవటం లేదు. టైం అయ్యేసరికి స్కూల్కి వెళ్ళిపోతుంది, టైం అయ్యేసరికి స్కూల్ నుంచి వచ్చేస్తుంది. టీచర్స్ ఎవరైతే చెప్పిన ఏకసంతాగ్రహి చెప్పడం తడుగు బ్రెయిన్కి ఎక్కించి లిఖితపూర్వకంగా చెప్తుంది. అంతటి సరస్వతి కటాక్షరాలైన అన్నపూర్ణాదేవి పార్వతీదేవిగా మెసులుతుంది. 7 సంవత్సరాల అమ్మాయి అప్పటికి. ఏ పార్వతీ రా అని పిలిచేసరికి వచ్చి అంకపీఠం వచ్చి కూర్చున్నారు. అదే ఇప్పుడు ఆ దృశ్యం ఎక్కడైనా ఫోటోల రూపంలో ఇప్పుడు అవే. అప్పుడు మొట్టమొదటి ఫోటో తీసింది చెన్నైలోనే. స్వామివారి అంకపీఠం మీద 7 సంవత్సరాల అమ్మాయి పార్వతీ రూపంలో కూర్చునేటప్పుడు ఒక స్టూడియో ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలని ఈరోజు మనం దేవాలయంలో పెట్టుకుంటాం, పూజా మందిరం పెట్టుకొని స్వామివారిని ధ్యానం చేసుకుంటున్నాం. అప్పుడు సరైన స్వామి మూడవ ప్రశ్నగా, స్వామి ఆ గవర్నమెంట్లో అయిన అమ్మాయి ఈవిడ మాటలకు కూడా రాదు, మూగిదా ఈవిడ, మీరేదో మంత్రం చెప్పి తెచ్చి కూర్చుని పెట్టినట్టు ఉన్నారు, మాకు ఎలాగ నమ్మకం కలుగుతుంది అని అనేసరికి అమ్మవారు ఏమొచ్చి పెదవిప్పి మాట్లాడుతున్నారు, వేదాలు ఘోషిస్తున్నారు. చిట్ట చివరికి లిపి భాషల్లో వేదం బోధించేసరికి అందరూ కూడా తెలుసుకొని అమ్మ సాక్షాత్తు జగదీశ్వరి ఆదిపరాశక్తివి నువ్వు, తెలియక మేము అన్నాం అమ్మ అని చెప్పి అందరూ శరణు వేడుతారు. స్వామివారికి అమ్మవారికి పాదాల మీద శరణు వేడి అప్పుడు అందరికి కూడా స్వామివారు అమ్మవారి కళ్యాణం మోక్షం ఆశీర్వాదం జరిపించి, హే అన్నపూర్ణ ఈ రూపానికి నేను చాలించు, ఆ భక్తుడి కోరిక ఎలాగా తీర్చావు కదా, నేను కలియుగం ఉన్నంత వరకు కూడా మన భక్తులు సుఖ సంతోషాలతో ఉండడానికి తగ్గట్టుగా నేను శ్రీశైలం వెళ్ళి తపస్సులో ఉంటాను. కలియుగం అనంతరం నేను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో సహా సన్నిధానానికి వస్తాను. అంతవరకు కూడా నువ్వు పాలకుల్లో మన సన్నిధానానికి వెళ్ళి అక్కడ మొదటి రూపమైన అన్నపూర్ణ రూపంలో ఈ పార్వతీ రూపాన్ని నువ్వు లీనం చేసి నువ్వు అక్కడ ఉండాలి. నిన్ను కానీ నన్ను కానీ తలుచుకొని ఏ ఒక్క భక్తుడు అక్కడికి వచ్చినా వారికి ఆయువర్గ భోగ్యభాగ్యాలు ప్రసాదిస్తూ కన్న బిడ్డల వలె చూస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ నువ్వు కాపాడుతుండాలి అని చెప్పి అభయాస్త్రం ఇచ్చి పంపించారు. అమ్మవారు వచ్చి ఇక్కడ లీనమయ్యారు. స్వామివారు ఏమొచ్చి శ్రీశైలంలో తపస్సులో ఉన్నారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం అమ్మవారినితో కష్ట సుఖాలు మాట్లాడడానికి రాత్రిపూట సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత స్వామివారు వస్తారని కూడా శాస్త్రాలు ఇక్కడ చెప్తున్నాయి. తర్వాత దినదినాభివృద్ధి అయ్యి అందరూ వచ్చి దర్శనాలు గడి చేసుకుంటున్నారు. ఇదే సనార విశ్వేశ్వర స్వామి వారి తాలూకా సాక్షాత్ రూపం. సాక్షాత్తు ఆదిశంకరుడైన పరమేశ్వరుని యొక్క అవతారమే ఈ సనార విశ్వేశ్వర స్వామి వారు. ఇది రెండవ శ్రీశైలం అనడానికి కానీ రెండవ కైలాసం అనడానికి కానీ ఎటువంటి సందేహము లేదు. స్వామివారు వేంచేసిన స్వామివారు పుట్టిన ప్రదేశం ఇది.